హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఈరోజు నేను ఆర్ట్ క్యాంప్ ప్రోగ్రామ్స్లో బేసిక్ నుండి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మ్యాక్సిమైజ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ మోడల్ కనిపిస్తుంది. ఈ క్రియేట్ న్యూ మోడల్లోకి వెళ్తే మనకి ఇక్కడ మన కొలత పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే ఇక్కడ కింద ఓపెన్ ఎక్సైటింగ్ మోడల్ అని ఉంది. దీంట్లోకి వెళ్తే మనం ఎందులోకని వెళ్ళి ముందు మనం చేసి పెట్టుకున్న ప్రోగ్రామ్ తెచ్చుకోవచ్చు. రీసెంట్గా చేసినవి అయితే ఒక 4 ప్రోగ్రామ్స్ ఇది ఇక్కడే ఉంటాయి, చూసారా. రీసెంట్గా చేసినవి అయితే ఇక్కడే ఉంటాయి. ఇంకా ఏమైనా మనం తెచ్చుకోవాలి అనుకుంటే ఈ ఓపెన్ ఎక్సైటింగ్ మోడల్లోకి వెళ్తే ఆ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను కొలత తీసుకోవాలి కాబట్టి క్రియేట్ న్యూ మోడల్ నొక్కుతూ ఉన్నాను. నొక్కినప్పుడు బోర్డు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇది ఆర్జిన్ పాయింట్ అండి, సెంటర్. దీన్ని ఈ కార్నర్లో పెట్టుకోవచ్చు, ఈ కార్నర్లో పెట్టుకోవచ్చు, ఇక్కడ రైట్ టాప్లో పెట్టుకోవచ్చు, లెఫ్ట్ టాప్లో పెట్టుకోవచ్చు, లేదా సెంటర్ ఫిక్స్లో. నేను ఎప్పుడు సెంటర్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఇక్కడే మనం ఈ పాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ మిషన్ని XY0 చేసుకోవాలి. అక్కడ నుంచే ఆ మిషన్ వర్క్ తీసుకుంటుంది, ఓకేనా. తర్వాత ఇది రెజల్యూషను. ఈ రెజల్యూషను ఫుల్లో ఉండాలి. ఇప్పుడు ఇలా ఆఫ్లో ఉందనుకోండి డిజైన్ మారిపోద్ది, క్వాలిటీ రాదు, రకరకాలుగా ఉంటుంది. ఈ రెజల్యూషన్ ఫుల్గా ఉన్నప్పుడే క్వాలిటీగా ఉంటుంది వర్క్. కాబట్టి ఈ రెజల్యూషను ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓకే. ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ హైటు మనం పెట్టుకోవాలి. హైట్ నేను పెడుతూ ఉన్నాను 950 పెడుతూ ఉన్నాను. 950 హైట్ పెడుతూ ఉన్నాను. అలాగే విడుతుంది, ఇక్కడ విడుతులో ఇలాగ విండో క్లిక్ చేసి 350 పెడుతూ ఉన్నాను. మన కీబోర్డ్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఎంఎంఎల్ ఉండాలండి, ఇంచుల్లో ఉండకూడదు. ఎంఎంఎల్ ఉన్న తర్వాత దీన్ని ఓకే చేసుకోవాలి. ఇలా ఒక బోర్డు అయితే వస్తుంది మనకి మినిమైజ్లో. దీన్ని మ్యాక్సిమైజ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ విక్టర్ టూల్స్ అని కనిపిస్తున్నాయి కదండి. విక్టర్ టూల్స్ అని కనిపిస్తుంటే ఇందులోకి వెళ్ళి మనం ఇలా ఓపెన్ చేసినట్టు ఇలా వస్తుంది. రెక్టాంగిల్ ఉండాలి. ఇక్కడ విడితే ఎంత అయితే అంత, హైట్ ఎంత అయితే అంత మనం కొట్టుకుని ప్రివ్యూ కొట్టుకుని క్రియేట్ కొట్టుకుంటే ఇక్కడ మనకు వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ 255 విడత అనుకోండి, 900 హైట్ అనుకోండి. ఇదిగోండి మనకు వచ్చేసింది. ఇక్కడ మనం ఎంత అయితే కొలుతుందో అంత వచ్చేసింది. దీన్ని డిలీట్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఇది వద్దు, ఇందులోనే విక్టర్ టూల్స్లోనే ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని నొక్కితే ఇందులో ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. ఇది ఒక టూలు, ఇది ఒక టూలు, ఇది పాలీ లైను, ఇవన్నీ టూల్స్ అనమాట. సర్కిల్ కావాలనుకోండి, ఇదిగోండి క్రియేట్ సర్కిల్. మనం ఇలా లాక్కిని క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డిలీట్ చేసి ఈ సర్కిల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సైజు 300 ఉందనుకోండి. ఇప్పుడు 300 కాదు కానీ 250 కొడతాను. 250 కొట్టి ప్రివ్యూ నొక్కిని క్రియేట్ నొక్కుంటే ఇదిగోండి సర్కిల్ వచ్చేసింది, చూసారా. ఈ సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్ ఎక్కువైపోయింది, మరలా కొంచెం తక్కువ కావాలి మనం అనుకుంటే ఇక్కడ మన కీబోర్డ్లో T 2 సార్లు నొక్కాలి. ఇది ట్రాన్స్ఫర్ వెక్టర్, T అంటే నొక్కినప్పుడు ఇలా అయితే ఒక బోర్డు వస్తుంది. ఇక్కడ రొటేట్ ఉంది, ఇక్కడ ఏమో స్కేల్ ఉంది. ఈ స్కేల్లో ఇలా తగ్గించుకోవచ్చు మనం. స్కేల్లో ఇలా తగిలించుకుని అప్పుడు అప్లై చేసుకోవచ్చు.
ఓకే, స్కేల్లో ఎంత తగ్గింది మనకు తెలియదు, ఇక్కడ చూపిస్తుంది కదా 315 తగ్గింది. పెర్ఫెక్ట్గా మనకు 300 కావాలి, 250 కావాలి. ఇక్కడ మనం ఇలాగా కొలత కొట్టు కూడా 250 చూడండి, ఇది అప్లై చేస్తే 250కి వచ్చేసింది. సరే, 250 కింద చూపిస్తుంది, కింద ఇక్కడ చూపిస్తుంది చూడండి, విడ్త్ హైట్. కాబట్టి ఈ విక్టర్ టూల్స్ ఇలా రకరకాలుగా ఉపయోగపడతాయి. లేదు మనం పాలిలైన్ ఏదైనా గీసుకోవాలంటే ఇలా తీసుకుని ఇలాగ క్లిక్ చేసి ఇలా చూసారా, ఇలా లాగినప్పుడు ఇక్కడ 0లో ఉండాలి, ఇలాగ ప్లస్లో ఉంటే క్రాస్ ఉన్నట్టు, ఇలా ప్లస్లో ఉంటే క్రాస్గా ఉన్నట్టు, ఇలా 0లో ఉండాలి. 0లో ఉన్నప్పుడు డబుల్ క్లిక్ చేస్తే వదిలేస్తుంది, మరలా అడ్డంగా తీసుకోవాలి. తీసుకున్నాం, ఇది కూడా ఇలా 0లో ఉండాలి, కనిపిస్తుందా, ఈ ఎండింగ్లో 0. దీన్ని డబుల్ క్లిక్ చేసాం, వదిలేసింది. వదిలిన తర్వాత ఈ బోర్డు క్లోజ్ చేసుకుని ఇట్లీ సెంటర్ పాయింట్కి రావాలంటే ఇది క్లిక్ చేసుకుని కీబోర్డ్లో F9 నొక్కాలి, అలా సెంటర్కి వెళ్తుంది. ఇది క్లిక్ చేసుకుని F9 నొక్కాలి, అలా సెంటర్కి వెళ్తుంది. ఇది క్లిక్ చేసుకుని F9 నొక్కాలి, ఇది ఆల్రెడీ సెంటర్లో ఉంది. ఓకే, ఈ టూల్స్ అన్నీ కూడా ఇలా ఉపయోగపడతాయండి. తర్వాత ఏదైనా టైటిల్ రాయాలనుకుంటే ఇక్కడ టీ ఉంది కదా, టీ నొక్కితే ఇలా వస్తుంది. ఈ బోర్డు వచ్చిన తర్వాత మనకి ఫాంట్, ఏ ఫాంట్ కావాలో ఇందులోకి వెళ్తే, ఇదిగోండి ఫాంట్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తే చాలా రకాల ఫాంట్లు ఉంటాయి ఇందులో. అంటే ఏ టైప్ కావాలితే మనకి టైటిల్, ఆ టైపు ఫాంట్ మనం క్లిక్ చేసుకుంటే ఓకే అయిపోద్ది. స్క్రిప్ట్ అని ఉంది కదండి కింద, ఈ స్క్రిప్ట్లోకి వెళ్ళినప్పుడు వెస్ట్రనా లేకపోతే ఏంటా అనేది, అరబికా, గ్రీకా, హీబ్రూనా అనేది మనం ఇక్కడ లాంగ్వేజెస్ పెట్టుకోవచ్చు, లేదా వెస్ట్రన్ టైపు వచ్చేలా పెట్టుకోవచ్చు. దీన్ని కూడా ఓకే చేస్తే ఇక్కడ సైజ్ అని ఉంది కదా, సైజులో 24 అంటే 1 ఇంచ్ ఉంది. ఇక్కడ ఈ సైజు పెంచుకోవచ్చు, మనం సైజు పెంచుకోవచ్చండి, ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. సైజు కూడా ఇక్కడ ఎంఎంలో పెట్టుకోవచ్చు, ఇంచుల్లో పెట్టుకోవచ్చు, పాయింట్స్లో ఉంది ఇప్పుడు. తర్వాత ఇవన్నీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరియాలో పెట్టుకున్నాను, ఇక్కడ క్లిక్ చేసి రత్నాన్ని నొక్కాను అనుకోండి, RATNA రత్నాన్ని నొక్కితే, డన్ నొక్కితే రాలేదు అంటే నేను ఇక్కడ క్లిక్ చేయలేదు, ఇప్పుడు క్లిక్ చేశాను. సారీ, ముందు నేను ఇక్కడ నొక్కాను కాబట్టి ఇక్కడ వచ్చింది. దీన్ని F9 నొక్కి సెంటర్కి పంపిస్తున్నాను, ఇదిగో రత్న. దీన్ని ట్రాన్స్ఫర్ T2 సార్లు నొక్కి స్కేల్లో పెంచేసుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు. అప్లై, సరే ఇలా పెంచుకోవచ్చు. అప్లై, దీన్ని మనం 45 డిగ్రీలు వ్యాసలో రావాలనుకుంటే ఇలా 45 పెడితే అలా వస్తుంది, 90 పెట్టుకుంటే 90 వస్తుంది. లేదు వెనక్కి వచ్చేయాలంటే Ctrl+Z వచ్చేసాం. ఇది గ్రూప్ విక్టర్ ఉంది, ఇప్పుడు అన్నీ కలిసి ఉన్నాయి గ్రూప్ విక్టర్. దీన్ని అన్న గ్రూప్ చేసుకోవాలి, విడగొట్టాలంటే రైట్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసుకుని రైట్ క్లిక్ చేసి ఇక్కడ అన్న గ్రూప్ కనిపిస్తుంది కదండి, అన్న గ్రూప్ ఆలో ఇది నొక్కితే దేనికి దానికి డివైడ్ అయిపోద్ది. సరే, దేనికి దానికి మనకి డివైడ్ అయిపోద్ది. ఓకేనా, దీనికి ఇప్పుడు గతంలో చెప్పాను, మనం ఏదైనా 3D చెక్కాలనుకోండి, సేప్ ఎడిటర్ అంటే రైట్ క్లిక్ చేసి సేప్ ఎడిటర్లోకి వెళ్ళి ఈ బోర్డు ఇలా కొంచెం పక్కన పెట్టుకుని, మనకి మట్టంగా టైటిల్ కావాలంటే ఒక 5 mm ఇచ్చామనుకోండి, అప్లై మెర్జ్ హైయెస్ట్ ఇచ్చాను, సైజ్ ఇచ్చాను, గ్రే స్కేల్ మోడ్ ఉంటుంది పైన, ప్రీవ్యూ రిలీఫ్ లేయరు,
దీన్ని నొక్కుంటే మనకి ఇలా వస్తుంది. 3Dలో చూసుకుంటే ఇది టైట్లు ఇలా కనిపిస్తాయి. స్ట్రైట్గా చూడాలంటే ఇది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ అవుతాయి. ఇక్కడ పైన ఇచ్చాడు కదండి యాంగిల్స్, స్ట్రైట్ ఇవన్నీ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఉంటాయి. నేను ఇందులోకి వచ్చాము. లేదు ఇటు అయిపోద్దని Ctrl+Z నొక్కిని మరలా విండో క్లిక్ చేసి గ్రూప్ ఎక్టర్ కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్ కావాలంటే రౌండ్ 90 డిగ్రీలు, లేదు ఆర్చ్ కావాలనుకుంటే 0 పెడితే ఇలాగ కొలత పెట్టుకుని, మనకి ఇందులో వద్దు కాన్స్టెంట్ హైట్లు ఇద్దాం అనుకుంటే అందులో 0 పెట్టుకుని ఇక్కడ కాన్స్టెంట్ హైట్లో పయాం ఇచ్చుకోవచ్చు. స్టార్టింగ్ హైట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మట్టంగా అది హైట్ చూపిస్తుంది. మెర్జ్ హైయెస్ట్ ఇది. ఇంకా చూసారా ఇలా ట్యాపర్గా వస్తాయి అన్నమాట. ఇలా 3Dలోకి వెళ్ళి చూద్దాం. ఇలా ట్యాపర్గా టైటిల్ అయితే వస్తాయి. రౌండ్ కావాలితే రౌండ్, బొద్దు కావాలితే బొద్దు, ఏది కావాలితే అది వస్తుంది. Ctrl+Z. ఈ టైటిల్ నేను తీసేస్తున్నాను, డిలీట్ కొడుతున్నాను. ఆల్రెడీ నేను ఒక కొలత పెట్టుకున్నాను, దాన్ని పేస్ట్ చేస్తున్నాను. F9 ఒక డిజైన్ చేసి పెట్టాను, అది తీసుకొస్తున్నాను. తర్వాత వీడియోలో ఎలా చేయాలని చెప్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒరిజినల్గా అయితే పర్లేదు, అసలు ఏమీ తెలియని వరకు అయితే దీని గురించి అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వారి కొరకు ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. పికాక్ డిజైన్ చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా వచ్చింది మనకి. దీన్ని క్లిక్ చేసి F9 నొక్కి ఈ బోర్డులో మనం కొలత మార్చుకోవచ్చు, పెట్టుకోవచ్చు. 7 పెడుతున్నాను, ఆల్రెడీ 8 ఉంది. మెర్జ్ హైయెస్ట్లోకి వెళ్ళాలి. తర్వాత మోడ్లోకి వెళ్ళాలి. మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ యాడ్ ఏమి లేనప్పుడు యాడ్ అని నొక్కొచ్చు. యాన్ ఉంటే కనుక ఖచ్చితంగా మెర్జ్ హైయెస్ట్లో పెట్టుకోవాలి. పాయింట్ పేస్ట్ కింద కనిపిస్తుంది కదండి, డిజైన్ అయితే పేస్ట్ అయింది. సరే కదా. ఈ చుట్టూ ఓకే, దీన్ని నేను పోర్ట్ తీసేస్తున్నాను. దీని వచ్చినటువంటి ఈ లైన్ కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన కొలత ఇది. కొలతకు ముందు నేను బొద్దు ఎలా రావాలి, ఈ గుల్ల ఎలా రావాలి, ఈ మట్టం ఎలా రావాలి, డిజైన్ ఎలా సరిపెట్టాలనేది ముందుగా చేసి పెట్టుకున్నాను. మరలా ఇంకో వీడియోలో ఇవి ఎలా సెట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది చెప్తాను. అయితే దీన్ని టూల్ పాతింగ్కి వెళ్ళిపోదాం మనం. చూడండి పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇంకో చోటకి మార్చుకోవాలంటే ఇలా మౌస్ పెట్టి పీ నొక్కితే సారు పాయింట్ ఇక్కడికి వచ్చేది. ఇలా మౌస్ పెట్టి పీ నొక్కితే పాయింట్ ఇక్కడికి వచ్చేది. పాయింట్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి. ఎక్కడున్నా లెఫ్ట్లోనే ఉండాలి పాయింట్. ఎప్పుడు కూడా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి మనం. ఇలా స్టార్టింగ్లో ఫైల్ కనిపిస్తుంది కదా, ఇందులోకి వెళ్ళాలి. సేవ్ యాజ్ కొత్తది అయితే, పాత ప్రోగ్రామ్ అయితే సేవ్. పికాక్ అని పెడుతున్నాను. PECOCK పికాక్. సేవ్ అయిపోయింది. మనకి డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. దీన్ని ఇప్పుడు ఒక గీటు పట్టుకుని ఇక్కడ టూల్ పాత్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద, ఈ టూల్ పాత్లోకి వెళ్ళి ముందుగా ముందుగా అవుట్లైన్ చూసుకోవాలి కదా. ఇది కూడా ఇందులోకి వెళ్ళాలి. ఏంటి మిషన్ అలాంగ్ విక్టర్ కనిపిస్తుంది సింబల్, ఇందులోకి వెళ్తే ఇలా బోర్డు వస్తుంది. మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే సెలెక్ట్ నొక్కిని మనకి ఏ టూల్ కావాలి, బాల్నోస్ 12 6 3 ఏది కావాలి. 6 కావాలంటే 6 నొక్కుంటాం. ఇక్కడ ఎడిట్ ఉంది కదండి, ఇక్కడ క్వాలిటీ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. 9లో పెట్టుకుంటే స్టెప్ పవర్ దగ్గరగా ఉంటుంది, క్వాలిటీ వస్తుంది, కానీ లేట్ అవుద్ది. నేను ఎప్పుడు 11లో కానీ 10లో కానీ పెడతాను. 10లో పెడతాను ఎక్కువ, బాగుంటుంది క్వాలిటీ. ఇక్కడ డయామీటర్
ఎంఎంని బట్టి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే నొక్కోవాలి, సెలెక్ట్ నొక్కోవాలి. సెటప్, మెటీరియల్ సెటప్ కనబడుతుంది కదండి, మెటీరియల్ సెటప్. దీంట్లోకి వెళ్తే ఇది ఎప్పుడు టాప్ ఆఫ్సెట్లోనే ఉండాలి. పాయింట్ బాటమ్ ఆఫ్సెట్లు ఉంటే డోర్ నాశనం అయిపోయినట్టే. ఇక్కడ 50 ఉంది కదండి, మనం బాగా థిక్నెస్ 60 ఇచ్చామనుకోండి ఏదైనా డిజైన్ చెక్కటానికి, అప్పుడు ఇక్కడ మార్చుకోవాలి. మనం 80లో పెట్టుకోవాలి, 100లో పెట్టుకోవాలి, ఎంతైనా పెట్టుకోవచ్చు. దీన్ని ఓకే చేసుకోవాలి. ఇక్కడ ఏదో ఒక గుర్తు 1 పెడుతున్నాను. నవ్వు నొక్కిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇంక గీటప్పుడు యాక్టివేట్లోనే ఉండాలి. ఇది అవుట్లైన్ అయిపోయింది కదా. 3Dకి వెళ్తున్నానండి. 3D టూల్ పాస్, ఇది సింబల్గా అనిపిస్తుంది కదా, మిషన్ రిలీఫ్. ఇందులో వెళ్ళిన తర్వాత సెలెక్ట్ వెక్టర్లో పెట్టుకోవాలి మనం పాయింట్. సెలెక్ట్ వెక్టర్లో పెట్టుకుని ఆల్రెడీ గత వీడియోలో రేస్ట్ యాంగిల్, తర్వాత ఆఫ్సెట్ ఇవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ చెప్తాను నేను ఆఫ్సెట్ అవన్నీ. ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ వెక్టర్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ నొక్కేసి ఇక్కడ మళ్ళీ టూలు ఓకే చేసుకుని సెలెక్ట్ చేసుకుని సెటప్, మెటీరియల్ సెటప్ మళ్ళీ ఓకే చేసుకుని, ఇందాక అవుట్లైన్కి ఇది ఏమో వర్క్, ఇందాక 1 పెట్టుకున్నాం కాబట్టి 2 పెట్టుకుని ఈ 3Dలోకి వెళ్ళి నవ్వు నొక్కినప్పుడు అలా పేస్ట్ అవుతుందండి, బూస్ట్ అవుద్ది. లేకపోతే సరే 1 సైడ్ నుంచి చెక్కుంటా వెళ్తుంది. రేస్ట్ యాంగిల్లో 90 degrees పెడితే నిలువుగా చెక్కుతుంది. ఆఫ్సెట్ టూల్ పాత్ ఇస్తే ఇన్సైడ్ నుంచి, ఆఫ్సెట్ ఇస్తే అవుట్ సైడ్ ఇస్తే అవుట్ సైడ్ నుంచి ఎక్కుతుంది. ఎక్కువ మంది ఇలాగే చేస్తున్నారు కానీ క్వాలిటీ ఉండదు. ఇలాగైతే ఆఫ్సెట్లోనే క్వాలిటీ ఉంది కాబట్టి ఇది అయిన తర్వాత మరలా గీట్లు ఎలా మనం జ్యువెలరీ వర్క్ పెట్టుకోవాలి, ఇలాగ మళ్ళీ ఈ డిజైన్ ఎలాగ సరిపెట్టుకోవాలి, అన్న ఫ్లవర్ కావాలితే ఎలాగ మనం కట్ చేసుకుని తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో కింద ఉంటాయి. ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాల్సిన వారు తప్పనిసరిగా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. చాలామంది నేర్చుకుంటున్నారు, లక్షలు పెట్టి మిషన్ కొంటున్నారు కానీ ఒక 15,000 పెట్టి సరైన ట్రైనింగ్ లేకపోవటం వల్ల, వర్క్లు సరిగ్గా చేయకపోవటం వల్ల ఎంతగానో నష్టపోతున్నారు. మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే నన్ను సంప్రదించాలి. నేను మళ్ళీ 2Dలోకి వెళ్తున్నాను. నేను 2Dలోకి వెళ్ళాను, ఈ బోర్డు క్లోజ్ చేశాను. మనం చేసినవి ఇక్కడ పైన ఈ టూల్ పాత్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి ఇది క్లిక్ చేస్తే సేవ్ టూల్ పాత్కి ఇక్కడ బోర్డు వచ్చింది, దీని మీద క్లిక్ చేసుకున్నాం. యారోతో సహాయంతో ఇందులో వేసుకున్నాం. ఇక్కడ G కోడ్ MM ఉండాలి ఎప్పుడు. దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. OL పికాక్ PEC అని పెట్టుకుంటున్నాను. అవుట్లైన్ పికాక్ సేవ్. ఈ రెడ్ ఎందుకు నొక్కాలంటున్నారు చాలామంది. ఇది నొక్కామనుకోండి యువతలకు వస్తుంది, కానీ ఈ రెడ్ నొక్కినప్పుడు ఇది యాక్టివేట్లోనే ఉంటుంది, ఇది మ్యూట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ రెడ్ నొక్కిన తర్వాత చూసారా, దీన్ని మరలా ఒకసారి మనం క్లిక్ చేసుకోక్కర్లేదు, ఆల్రెడీ యాక్టివేట్లో ఉంటుంది. చూడండి, దీన్ని యువతలకు వేసుకోవాలి మళ్ళీని. ఇది అసలైన ప్రోగ్రామ్, 3D ప్రోగ్రామ్. దీనికి నేను 6 mm టూల్ పెట్టాను కాబట్టి 6 mm అని పెట్టి స్పేస్ ఇచ్చి పికాక్ PEC పికాక్ అని పెట్టుకుంటున్నాను. లేకపోతే రైట్ పికాక్ అని కూడా పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ ప్రోగ్రామ్ కాబట్టి. దీన్ని సేవ్ చేస్తున్నాను. మరలా ఇందులోకి వేసి క్లోజ్ చేస్తున్నాను. దీన్ని సేవ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒకసారి సిమ్యులేషన్లో చూద్దాం. మనకి ఏమైనా డౌట్ ఉండి ఎక్కడైనా తేడా చేస్తుందని చెప్పి అనిపిస్తే ఇది ఆ సిమ్యులేషన్ ఆల్ టూల్ పాత్ వచ్చిన తర్వాత ఈ బోర్డు ఇలా పక్కన పెట్టుకుని ఫాస్ట్లో పెట్టుకుంటే స్పీడ్గా ఉంటుంది, లేదా స్టాండర్డ్లో అయితే స్లోగా ఉంటుంది. అంటే మనకు చూపించడంలో, వర్క్లో కాదు. ఫాస్ట్లో పాయింట్ పెట్టి సిమ్యులేషన్ టూల్ పాత్ పెట్టాను. అదిగోండి ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తుంది. ఎక్కడన్నా తేడాలు ఉన్నా ఈ సిమ్యులేషన్లో మనకు తెలిసిపోద్ది. ఇదిగోండి, ఎక్కడ కూడా తేడా లేదు, చాలా బాగా డిజైన్ వస్తుంది. ఇది సిమ్యులేషన్లో ఇలాగ ఎక్కడైనా మెర్జ్ అవ్వకపోయినా ఏదన్నా మనకు తెలిసిపోద్ది. ఓకేనా? ఇలా జూమ్ కూడా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇందులో నొక్కుండే యాంగిల్ వస్తుంది. ఓకే.
ఓకేనండి, ఇంతవరకు ఇది చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఈ బీడింగ్ ఎలా ఇచ్చుకోవాలి, సెక్షన్లు ఎలా తీసుకోవాలి, డిజైన్ ఎలా అట్టుకొచ్చి పెట్టాలి, ఫ్లవర్ ఎలా కట్ చేసి పెట్టాలి చెప్తాను. చాలా కాలం తర్వాత ఈ వీడియో చేస్తున్నాను, ఖాళీ లేక. మరలా మరొక వీడియోతో కలుద్దాం. ఓకేనండి, బాయ్. క్లోజ్ నో నొక్కేయాలి.